నా పేరు వల్లిరాణి అండి. నేను బ్రెస్ట్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉన్నాను. నాకు ఇది 6th కీమో అనమాట. హాస్పిటల్ గురించి విని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సర్జన్ సికే నాయుడు గారికి చూపించాము. ఆయన మాట్లాడిన విధానం, ఆయన చెప్పిన ఇది మాకు బాగా నచ్చింది. అందుకు మేము ఇక్కడే అడ్మిట్ అవ్వదలుచుకున్నాము. వాళ్ళు మాట్లాడే విధానానికే పేషెంట్కి సగం రోగం తగ్గిపోయినట్లుగా అవుతుంది. కాబట్టి క్యాన్సర్ వచ్చింది అని పేరు విని భయపడిపోయి రోగాన్ని ఇంకా పెంచుకుని ఇదయ్యే బదులు ధైర్యంగా కొంచెం అందుబాటులో ఉండే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. డాక్టర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. నర్సింగ్ కేర్. పేషెంట్గా నేను పడుకుని ఉండడం చేయడం ఏం చేయలేదు. ఎవరు చూసినా కూడా పేషెంట్ అంటే నమ్మట్లేదు. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమండి మిమ్మల్ని ఏదోగా ఊహించేసుకుని అమ్మో ఇప్పుడు 5th కీమో 4th కీమో అసలు లేచి తిరుగుతున్నారో లేదో బెడ్ రిడన్గా ఉన్నారేమో అని ఊహించుకుని వచ్చాం. వచ్చిన వాళ్ళందరికీ నేను టిఫిన్లు చేసి పెట్టా, వంట చేసి పెట్టా చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే రోగం వచ్చింది అనగానే మన జీవితం అయిపోయిందని అనుకోకుండా ఏమీ కాదు, ఈ మెడిసిన్తో తగ్గిపోతుంది, ఈ డాక్టర్లు ఉన్నారు వాళ్ళు చూస్తారు మంచిగా చేస్తారు అని చెప్పి భగవంతుడి మీద భారం వేసి ఇటు మైండ్ని వేరే వైపు డైవర్ట్ చేసుకోవాలి. ఎంతసేపు నాకు ఇది ఉంది, ఈ కిమో ఇచ్చారు, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఉంది, మోషన్స్ అవ్వ, వామిటింగ్స్ అవ్వ. మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కామన్, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ వచ్చిన దాన్ని చూసి భయపడిపోయి రోగాన్ని పెంచుకునే బదులు ధైర్యంగా ఉంటే కనుక ఎంతటి రోగాన్నైనా మనం ఎదుర్కోగలం అనే నమ్మకం నాకుంది. అందుకని నేను ఈరోజు వరకు భయపడలేదు, కండతడి పెట్టలేదు క్యాన్సర్ అనే వర్డ్ విని. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి. వచ్చి సాధ్యమైనంత తొందరలో అది తెలియగానే వచ్చి చూపించుకోండి, మంచి ట్రీట్మెంట్ పొందండి, తొందరగా క్యూర్ అవుతుంది.